పురీ జగన్నాథ విగ్రహం లోపలున్న బ్రహ్మపదం రహస్యమేంటి? కొంతమంది బ్రహ్మపదంని కృష్ణుడు గుండె అని అంటారు. మరికొంతమంది అది సాలిగ్రామమని అంటారు. వీళ్లలో ఎవరి మాట నిజం? అసలా బ్రహ్మపదం ఎక్కడుంటుంది? ప్రతి 12 ఏళ్ల నుండి 18 ఏళ్లకి ఒకసారి నబకలేబర ఉత్సవం పూరిలో జరుగుతుంది. ఆ రోజు అర్ధరాత్రి పురి నగరంలో కరెంటు ఉండదు. గర్భగృహంలో దీపాలన్నీ ఆపేస్తారు. పూర్తి చీకట్లో ఒక వృద్ధ అర్చకుడికి కళ్లకు గంటలు కట్టి చేతులకు వస్త్రాలు చుట్టి గర్భగృహంలోకి పంపిస్తారు. ఆయన పాత జగన్నాథ విగ్రహంని తెరిచి లోపలున్న బ్రహ్మపదంని తీసుకుని పక్కనున్న కొత్త జగన్నాథ విగ్రహం లోపల పెడతారు. జగన్నాథ విగ్రహములు దారు అంటే వుడ్తో తయారు చేస్తారు కాబట్టి కొన్ని సంవత్సరాలకి పాడవుతాయి. అందుకే కొన్ని ఏళ్లకి ఒకసారి కొత్త విగ్రహాల్లోకి బ్రహ్మపదంని మారుస్తారు. పాత విగ్రహాలను ఒక ప్రత్యేక ప్రదేశంలో పూడ్చేస్తారు. పురాణాల్లో కృష్ణుడు తన దేహంని విడిచి వైకుంఠానికి వెళ్లాడని ఉంటుంది. కాని కృష్ణుడు గుండె భూమి మీద ఇంకా ఉంది అని ఎక్కడా రాయలేదు. ఇప్పటికీ కృష్ణుడు గుండె ఉంది అనే మాట మనం ఒడిశాలో మాత్రమే వింటాం. చాలా హిందూ దేవాలయాల్లో సాలిగ్రామంని పూజిస్తారు. సాలిగ్రామం అంటే ఒక గుండ్రంగా ఉన్న రాయి లోపన దేవుడు స్వయంభూ అవతారంగా ఉంటాడు. నరసింహ సాలిగ్రామం జగన్నాథ విగ్రహంలో ఉందని ఆధ్యాత్మిక గురు తండూరి శ్రీనివాస్ గారు చేసిన రీసెర్చ్లో తెలిసింది. లోపల కృష్ణుడు గుండె లేదు, సాలిగ్రామం ఉందని ఆయన తన యూట్యూబ్ ఛానల్లో ఆధారాలతో చెప్పారు. మనలో కూడా ఒక బ్రహ్మపదం ఉంటుంది. దానినే మనం ఆత్మ అంటాం. మనం మరించాక మన దేహంని కాల్చవచ్చు లేదా పూడ్చవచ్చు. కాని ఆత్మని మాత్రం కాల్చలేము, పూడ్చలేము. ఎందుకంటే ఆత్మకి అంతం లేదు. ఈ సత్యంని మనకి గుర్తు చేయడానికి ఈ నబకలేబర ప్రక్రియ చేస్తారు అని ఒక నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రియాలిటీని ఫాలో అవ్వండి మరి. కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.